హాయ్ హలో నమస్తే. నా పేరు ఎస్ఎస్ పట్నాయక్. నేను రైటర్ని, డైరెక్టర్, ఆర్టిస్ట్ని మరియు క్వాలిఫైడ్ సోషియాలజిస్ట్ని. అయితే ఇప్పుడు అగ్ని పరీక్ష బిగ్ బాస్ అగ్ని పరీక్ష 7వ ఎపిసోడ్ యొక్క సమీక్షను మనం ఇప్పుడు వీక్షించేద్దాం. అయితే గత ఎపిసోడ్లో లీడర్గా ఇద్దరు లీడర్స్గా ఉన్నారు. ఒకటి మర్యాద మనీష్, రెండోది వచ్చేసి ప్రియా. అయితే ప్రియా టీం నిన్న గెలవడం జరిగింది. గత ఎపిసోడ్లో ప్రియా టీం ఎప్పుడైతే గెలిచిందో ఈరోజు ఏం చేశారంటే ప్రియాని జడ్జెస్ ఆటోమేటిక్గా లీడర్గా ప్రియాని ఒక టీంకి ఎన్నుకోవడం జరిగింది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే నిన్న 2 టీంలు ఉండేవి. 2 టీముల నుండి డాలియా సంచాలకురాలుగా ఉండేది. మిగతా 14 మంది 7 మంది ఆట ఆడడానికి 2 టీమ్స్. అందులో గెలిచిన ప్రియా టీంకి ప్రియా యాజ్ యూజువల్గా టీం లీడర్ అవకాశం దక్కించుకుంది. ఇక రెండో టీం లీడర్ అవకాశం ఇప్పుడు దక్కించుకోవాలి. అది ఎలాగా? రెండో టీం లీడరు సరే, దానికోసం ఒక చిన్న అగ్ని పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఏంటంటే ప్రియాని తీసుకొచ్చాక ప్రియాకి సపోర్టివ్గా ప్రియా ఇక్కడుండే ఈ 14 మందిలో నీకు నిన్న ఉన్న 7 మందిలో నీ టీంలో ఉన్న నిన్న 7గురిలో నువ్వు ఒక వ్యక్తిని ఎంచుకో నీకు సపోర్టివ్గా. ఎవరిని ఎంచుకుంటావు అంటే ఇమీడియట్గా ఆమె మాట ఆలోచించకుండా హరీష్ని ఆమె ఎన్నుకోవడం జరిగింది. హరీష్ని ఎందుకు ఎన్నుకున్నామంటే హీఈస్ క్యాపబుల్ పర్సన్. మిగతా వాళ్ళు కాదు అని చెప్పట్లే, కానీ ఇతను ఫిజికల్లీగా మెంటల్లీగా అంటే మిగతా వాళ్ళు మెంటల్లీగా లేదా అంటే ఫిజికల్లీ ఇలా కొంచెం మెలిగిపెట్టే ప్రశ్నలు జడ్జెస్ అడిగినప్పటికీ ఆమె స్టాండ్ అయ్యింది ఏంటంటే నాకు హరీష్ని నేను ఎంచుకున్నాను, ఇట్స్ ఇనఫ్. సో ఆ విధంగా ఏంటంటే ఆమె హరీష్ని ఎంచుకుంది. సో ఇప్పుడు మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 13 ఉన్నారు. ఈ 13 కోసం 13 కాటన్ పెట్లు పెట్టారు. ఆ కాటన్ పెట్టులోని వాళ్ళందరికీ వెళ్ళాలి ఈ టాస్క్. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి కళ్ళుకి గంతలు కట్టేస్తారు. లోపల మనుషులు ఉంటారు. బిగ్ బాస్లో తెలియంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం తెలియదు బిగ్ బాస్లో. అది బిగ్ బాస్ యొక్క మొట్టమొదటి అంశం, టైం తెలియకపోవటం. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళు టైం తెలియకుండా 2 నిమిషాలు వీలుగా క్యాల్కులేట్ చేసుకుని ఎవరు బయటకు వస్తారు 2 నిమిషాల దగ్గర, 2 నిమిషాల తర్వాత. అయితే ఈ 13 మందిలో 2 నిమిషాల తర్వాత బయటికి ఇంచుమించుగా అందరూ వస్తారు. కానీ ఇక్కడ మళ్ళీ ఒక చిన్న మెలిక. బిగ్ బాస్ అంటేనే మెలిక. అందులోని బిగ్ బాస్కి ముందు అగ్ని పరీక్ష, ఇంకా మెలిక మీద మెలిక. అయితే ఈ అగ్ని పరీక్షలో మొట్టమొదట ఎవరైతే వస్తారో బయటికి 2 నిమిషాలు అయిపోయిందని ఆ వ్యక్తి, అందరికన్నా చివరికైతే ఎవరు వస్తారో ఆ వ్యక్తి, ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఆట నుండి తప్పిస్తారు. ఇంకా ఆట ఆడడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. ఆట ఆడడానికి ఛాన్స్ లేదు, హ్యాపీగా కూర్చోవచ్చు కదా అని మీరు అనుకున్నారు. హ్యాపీగా కూర్చోవచ్చు కదా, ఆట ఆడితేనే కదా ఇక్కడ వాళ్ళ క్యాపబిలిటీ తెలిసేది. పక్కన కూర్చుంటే వాళ్ళ క్యాపబిలిటీ తెలియదు అన్నమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మయ్య మనకి ఇప్పుడు రిలాక్సేషన్ వచ్చింది, పక్కన హ్యాపీగా కూర్చోవచ్చు అని చాలా పనులు మనం అనుకుంటాం. ఈ పనిలో మీరు కొంచెం కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు అని. బట్ రిలాక్స్ అనేది పని నుండి తప్పించుకుంటూ రిలాక్స్ అవ్వడం కాదు. పనిలో పని చేస్తూ రిలాక్స్ అవ్వాలి, ఆనందం పొందాలి. పనిని ప్రేమించేటప్పుడు ఏంటంటే ఎంత కష్టమైనా సరే ఇష్టంగా తీసుకుంటాం. అప్పుడు ఏంటంటే పక్కన కూర్చోవడం వల్ల ఏంటంటే రిలాక్స్గా ఉంటుంది, కానీ మన క్యాపబిలిటీ తెలియదు. మన క్యాపబిలిటీ తెలియాలంటే మనం ఆట ఆడాలి, మైదానంలోకి దిగాలి, మన సత్తా ఏదో చూపాలి. అది. సో ఆ విధంగా ఏంటంటే ఇద్దరు వ్యక్తులు పక్కనకి వెళ్ళిపోతారు. అప్పుడు ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. ఈ 11 మంది నుండి అప్పుడు మనకి 9వ నెంబర్ ఎవరు ఉంటారు అంటే రెండోవాడు ఎవరు లేచారు, మూడోవాడు ఎవరు లేచారు, నాలుగోవాడు ఎవరు లేచారని 9వ ఈ 9వ వ్యక్తి లేచిన వ్యక్తి సెకండ్ టీం లీడర్. అంటే ప్రియా ఇక్కడ ఒక టీం లీడర్ అయితే ప్రియాకి ప్రత్యర్థి టీం లీడర్ అన్నమాట, ఆ 9వ పర్సన్. ఇది ఆట. అయితే ఇలా లేచేయడానికి కౌంట్ చేయడానికి సంచాలకులుగా ఎవరిని వ్యవహరించారు అంటే ప్రియారామే జడ్జి. ఓకే, సారీ ప్రియారామే లీడర్ ఫస్ట్ టీంకి. సో ప్రియానే ఫస్ట్ టీంకి లీడర్ అయితే ఆ టీము ఆమె ఎంచుకున్న ఒక హరీష్ ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఏంటి మొత్తం 13 పెట్లు ఉన్నాయి. 13 పెట్లు 13 ఉన్నారు, ఇద్దరు తప్ప. ఒకరు ఆల్రెడీ గెలిచిన టీం లీడర్ ప్రియా, నెక్స్ట్ వచ్చేసి హరీష్ వీళ్ళిద్దరు తప్ప. అయితే ఈ 13లోని ఎవరు ఫస్ట్, ఎవరు 30th, ఎవరు 9వ నెంబరు అనేది ఎవరు సెలెక్ట్ చేయాలంటే హరీష్ సెలెక్ట్ చేయాలి. హరీష్ అనే వ్యక్తి ప్రియాకి సపోర్ట్గా ఉంటూ సంచాలకుడిగా బాధ్యత వ్యవహరిస్తూ ప్రియాకి ప్రత్యర్థిగా ఉండే టీం లీడర్ని 9వ నెంబర్ని ఎంచుకోవాలి. ఇది కాన్సెప్ట్. ఇందులో వచ్చినప్పటికీ వీళ్ళు ఇంకా ఉంటుంది కదా 2 minutes తర్వాత ఒకరు లేవడం జరిగింది. తర్వాత చివరాఖరి వరకు లేవకుండా ఆగి
ఉండే వ్యక్తులు కూడా ఉన్నారు. 9వ నెంబరు నాదైండే అని ప్రతి వ్యక్తి కూడా వాళ్ళదైన స్ట్రాటజీ వాళ్ళు వేసుకున్నారు. ఏదైనప్పటికీ 9వ నెంబర్గా లేచే విషయం వచ్చినప్పటికీ దానికి ముందు ఏంటంటే 1, 13 ఎలిమినేట్ చేయాలి కదా. 1 వచ్చేసి శాకబ్, అందరికన్నా ఫస్ట్ లేచడం. అదేవిధంగా 13th వచ్చేసి మనీష్. అప్పుడే మనీష్కి అడిగారు, మనీష్ మీ సైడ్ నుండి మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మీరు ఒక స్ట్రాటజికల్గా ఉంటారని చెప్పేసి, మీరు 13 నెంబర్ కదా మనీష్ అనే వ్యక్తి. సో స్ట్రాటజికల్గా ఉంటారని చెప్పేసి మీరు ఏదో ఆట ఆడుతారని చూస్తే మీరు తప్పించుకోవడానికే మీరు వేసిన ప్లాను. ఆఖరి వరకు ఎందుకు లేవలేదు మీరు అని అడిగారు. ఆఖరి వరకు లేవకపోవడం కాదు, నేను 9 లెక్కేస్తున్నానండి. 9 లెక్కేసేటప్పుడు లేచి సౌండ్ బట్టి ఒక్కొక్కరు లేస్తున్నారు కదా, సౌండ్ బట్టి 9 లెక్కేసేటప్పుడు మరి 9కి రావాలి కదా. ఆఖరిలో ఇంకా ఇద్దరే ఉన్నారన్నప్పుడు కూడా పైకి రావాలి కదా. టక్కనే ఇద్దరే ఉన్నారన్నప్పుడు కూడా ఇంకో వ్యక్తి పైకి వచ్చాడు కానీ ఇతను రాలే. ఎందుకలా అంటే తను ఏదో చెప్పబోయాడు, దాన్ని డిస్కనెక్ట్ చేశారు. సార్ మీ సైడ్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కాదు, నెక్స్ట్ టైం మీరు బెటర్ లైక్ మీరు ఇద్దరు కూర్చోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మిగిలిన 11 మందిలోని మధ్యలో 9వ నెంబరు 9వది ఎవరు లేచారు అని చెప్పేసి అడగడం జరిగింది మన సంచాలకుడు హరీష్కి. అతను వచ్చేసి దివ్య అని చెప్పడం జరిగింది. తర్వాత ప్రియ వచ్చేసి డాలియా అని చెప్పడం జరిగింది. మీ ఇద్దరు ఒకసారి అనుకుని కరెక్ట్గా చెప్పండి అంటే, లేదు శ్రీజ పడిపోయినప్పుడు శ్రీజ లేవవలసింది, ఆమె పడిపోయింది కాబట్టి లేచింది దివ్య అని, ఆమె వచ్చేసి ప్రియా అని డాలియా అని. సో ఇప్పుడు ప్రియాకి హరీష్కి ఒకే మాట మీద ఉండమన్నారు, డిస్కస్ చేయమన్నారు. వాళ్ళిద్దరూ డిస్కస్ చేసారు అనుకొని ఒకే మాటకు వచ్చారు. వాళ్ళిద్దరూ అనుకున్నది డాలియా అని. సో ఇద్దరులో డాలియా అని ఫస్ట్ తన పైకి వచ్చినట్టు. సో ఇప్పుడు ఆ డాలియా అని ఆమె ప్రియాకి ప్రత్యర్థిగా టీమ్ లీడర్గా ఎన్నుకోబడింది అనమాట. ఇప్పుడు ఎవరున్నారు? ప్రియా, ఇటుపక్క డాలియా. వీళ్ళిద్దరు ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇద్దరు అవుట్ అయిపోయారు 13లో. 11 మందిలో ప్రియ వచ్చారు, ఇంకా 10 మంది ఉన్నారు. ఈ 10 మందిని కూర్చోబెట్టి 10 మంది నుండి చెరో 5 సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రియ తను సెలెక్ట్ చేసుకున్న హర్ష అనే వ్యక్తి ఒక అతను ఉన్నారు. అలా ఉంటుండగా ప్రియ 5గుని సెలెక్ట్ చేసుకోవాలి, డాలియా 5గుని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రియ, శ్రీజ, పడాల కళ్యాణ్, దివ్య, నాగా, శ్రేయ అని ఆమె సెలెక్ట్ చేసుకుంది. అదేవిధంగా డాలియా వచ్చేసి ప్రసన్న, శ్వేత, పవన్, అనుష, కల్కిని వరుసగా ఆమె సెలెక్ట్ చేసుకుంది. సెలెక్ట్ చేసుకున్నాక టీం ఈ ప్రియ ఆమె హర్షతో కలిపి ఎంచుకున్న 5గురితో 7గురు ఉంటే టీం సభ్యులు. ఇక్కడ డాలియాకి వచ్చేసి ఆమె ఎంచుకున్న 5గురితో కలిపి మొత్తం 6గురు ఉంటారు. సో 7:6 13 2 మెంబర్స్ షాకబ్బుని మనీష్ కూర్చున్నారు ఆటకు బయట. అయితే వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే, ఈ 2 టీంలకి కుండలు ఇచ్చారు. మొత్తం 13 కుండలు. ఈ కుండల్ని వీళ్ళు వేళ్లతో ఎత్తాలన్నమాట. అది ఒకసారి మీరు షో చూస్తే మీకు అర్థమవుతుంది. మట్టి కుండలు ఉంటాయి, ఆ మట్టి కుండలకి తాళ్ళు కట్టి ఉంటాయి, వాటిని వేలిలా పెట్టి లిఫ్ట్ చేయాలన్నమాట. ఆ లిఫ్ట్ చేసిన తర్వాత ఎవరు ఎంతసేపు ఉంటారు, చివరి ఆఖరి వరకు ఎవరు ఎంతసేపు ఉంటారు, ఉన్నాక ఒకవేళ ఉండలేకపోతే ఆ కుండని కింద పడేయవచ్చు, పగిలిపోవాలి. కుండ పగిలిపోతే లోపల నుండి ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటో ఆట నుండి ఎలిమినేషన్ జరుగుతుంది. అలా ఎలిమినేషన్ జరుగుతుంటే ఇలా ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉండలేకపోతే ఆయన కింద పడేయవచ్చు. ఆ వ్యక్తి కూడా నుండి ఒక ఫోటో తీస్తారు ఆ వ్యక్తి. అయితే ఆ ఎలిమినేషన్ అయ్యే వ్యక్తి ఇటు డాలియా టీంలో పర్సనా, ప్రియా టీంలో పర్సనా. ఇలా టీంలో పర్సన్స్లో ఒక్కొక్క ఫోటో లేచిపోతే చివరికి ఒక టీంలో అన్ని ఫోటోలు లేచిపోతాయి. ఒక టీంలో ఒక ఫోటో అయినా కనీసం ఉంటుంది. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇక్కడ లేచిపోయిన మొత్తం మెంబర్స్ అంతా వ్యానిష్ అయిపోయిన టీము ఓడిపోయినట్టు, ఎండింగ్లో ఒకటైనా ఉన్న టీము గెలిచినట్టు. ఇలా ఏ టీము గెలుస్తుంది, ఇది పోటీ. దీనికి సంచాలకులుగా అక్కడ కూర్చున్న షాకబ్ని, మనీష్ని బాధ్యత నిర్వర్తించమని చెప్పారు. అదేవిధంగా వాళ్ళిద్దరూ ఆ బాధ్యత నిర్వర్తించారు. ఇక ఒకరు కుండని ఎత్తడం జరిగింది. అందులో ఒక్కొక్క ఫోటో తీయడం జరిగింది. అయితే ఇందులో బలంగా వీళ్ళు ఎత్తుతుండేటప్పుడు ఏమైందంటే, ఎంతసేపు ఎత్తుతారు మీరు, ఒకవేళ ఎత్తలేకపోతే కింద పడివచ్చు అనే విషయం కూడా జడ్జెస్ చెప్పారు. యాంకర్ శ్రీముఖి గారు కూడా చెప్పారు. అప్పుడు కల్కి ఓ మాట ఉందండి. గత ఎపిసోడ్లో కల్కి ద వర్స్ట్ ప్లేయర్గా ఆమె అవార్డు తీసుకోగలిగింది. అంటే అది ద వర్స్ట్ ప్లేయర్ అని అనిపించుకుంది. ద బెస్ట్ ప్లేయర్ అని వేరే ఒక బెస్ట్ ప్లేయర్, ఒక వర్స్ట్ ప్లేయర్లో గత టీంలో ద వర్స్ట్ ప్లేయర్ అని అనిపించుకుందన్నమాట ఎవరు మన కల్కి. అయితే ఆ కల్కి ఇప్పుడు ఏమన్నారంటే, నిన్నటి ఎపిసోడ్లో నన్ను వరస్ట్ ప్లేయర్ అన్నారు కదా, ఈరోజు ద బెస్ట్ ప్లేయర్ అనిపించుకుంటున్నా, అంతవరకు నేను నా చివరి వరకు ప్రయత్నం చేస్తున్నానని మాట ఇచ్చింది కల్కి. సో ఇక్కడ మనం
కల్కిని బాగా అబ్జర్వ్ చేయాలి, ఆ మాటలను అబ్జర్వ్ చేయాలి. ఆమె ఆటలు మీరు చూడండి, ఆమె ఎంత కష్టమైనా సరే ఆ వేళ్ళతో అలాగే మగవాళ్ళు కూడా పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది ఒక స్త్రీ ఆడది అబల కాదు సబల అనిపించుకునే లెవెల్లో ఆమె ఎంతో కష్టపడుతూ చేతిని సపోర్ట్ తీసుకుని ఇంకో చేతితో ఆమె నిల్చోగలిగింది. ఇలాగ ఒక్కొక్కరు కుండ పగిలిపోయింది, ఓ ఫోటో తీశారు. కుండ పగిలిపోయింది, మోస్ట్ ప్రాబబ్లీ ప్రియర్ టీం నుండి వరుసగా 4 వెళ్ళిపోయారండి. అప్పటి వరకు డాలియా టీంలో ఒక్కరు కూడా వెళ్ళలేదు. అలా ఏంటిది ఒక దగ్గరే వెళ్ళిపోతుందంటే, ఒక కుండ పగిలిపోతే అందులో ఎవరి ఫోటో అయినా ఉండొచ్చు. పట్టుకున్న ఫోటో కాదు, ఎవరి ఫోటో అయినా ఉండొచ్చు. అయితే చివరి వరకు ఉండే వాళ్ళకి లాభం ఏంటంటే, ఏం లేదు, నీ టీంని గెలిపించడానికి నువ్వు చివరి వరకు ఉన్నావు, అంతకు తప్ప మించింది ఇంకోటి లేదు అని క్లారిటీ నవదీప్ గారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పడాల కళ్యాణ్ అడిగారు, చివరి వరకు నేను ఉంటానండి, మరి నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, నీకు వచ్చిన బెనిఫిట్ కాదు, నీ టీంకి వచ్చిన బెనిఫిట్ ఏమో, అందులో నీ టీం ఫోటో ఉండొచ్చేమో, అది పగలకుండా నువ్వు కాపాడుతున్నావేమో, ఒకసారి ఆలోచించు. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఉంది. అయితే ఆ క్వశ్చన్ అడిగింది ఎవరు? పడాల కళ్యాణ్ ఆన్సర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమైందంటే, మొత్తం అందరు కుండలు పగిలిపోయి ఒక్కొక్క ఫోటో తీసిన తర్వాత చివరికి కల్కి అని ఆమె చివరి వరకు ఉండగలిగిందండి. కల్కి ఆమె ఫోటో ఏ కుండలోనూ కూడా లేదు. అన్ని కుండల్లో ఫోటోలు అన్నీ తీయబడ్డాయి, కల్కి అనే ఫోటో ఏ కుండలో లేదు. కల్కి అనే ఫోటో ఎక్కడుంది అంటే, చివరగా ఎక్కడి వరకు నిల్చుందో ఆ కల్కి కుండలోనే కల్కి ఫోటో ఉంది. సో కల్కి ఫోటో డాలియా టీం నుండి తొలగించబడలేదు. సో డాలియా టీం గెలిచింది, డాలియా టీంని గెలిపించింది. ఎలా? తన కుండను పట్టుకుని, అంటే తన కుండను తను పట్టుకొని అలా మోస్తే ఆ కుండలోని డాలియా ఫోటో ఉంటుందని, అదే మన కల్కి మోస్తున్న కుండలో కల్కి ఫోటో ఉంటుందని కల్కికి కాదు, జడ్జి ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ కల్కి అనేది చివరి వరకు తన ఫోటోను తెలియకపోయినా సరే టీంని కాపాడడం కోసం, తన తాలూకా స్టామినా చూపించుకోవడం కోసం, నిన్న వరస్ట్ అనిపించుకోవడం కదా ఇవాళ బెస్ట్ అనిపించుకోవడం కోసం ఆమె యొక్క శక్తిని మొత్తం అక్కడ ప్రదర్శింపజేసింది. చివరికి ఏంటంటే డాలియా టీం గెలిచింది. సో ఇప్పుడు విషయానికి వస్తే, ఒక్కొక్కరు కుండ పడేశారండి. అందులోని ఈ కుండలో ఈ ఫోటో ఉందేమో అని సస్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి అందులో ఆ ఫోటో ఉంది అంటే, మిగతా వాళ్ళు చెప్పి ఆ కుండ పగలగొట్టి అందులో ఆ ఫోటో ఉందని చెప్పడం జరిగింది. తీరా చూస్తే పగలగొట్టిన తర్వాత ఆ ఫోటోలు లేవు అక్కడ. అదేవిధంగా ఇందాక క్వశ్చన్ అడిగారు, చివరి వరకు నేనుంటే నాకేంటి అని చెప్పేసి. ఆ వ్యక్తి పడాల కళ్యాణ్కి కూడా మిగతా వాళ్ళు చెప్పిన మాట వినడంతో కుండ పగలగొడితే అందులో ఆ ఫోటో, వాళ్ళు చెప్పిన ఫోటో, వాళ్ళ స్ట్రాటజీ ఫోటో అందులో లేదు. కానీ ఏ ప్రలోభలకి లొంగకుండా తను మాత్రం చివరి వరకు నిల్చుంది. కల్కి ఫోటో ఉండడమే కాదు, కల్కి ఎలిమినేట్ అవ్వలేదు, ఆ టీంని గెలిపించింది. చివరి వరకు కల్కి ద బెస్ట్ ప్లేయర్ అనిపించుకుంది. ఇప్పుడు విషయానికి వస్తే, ఎక్కడైతే వరస్ట్ ప్లేయర్ అనిపించుకుందో ఇమీడియట్ ద నెక్స్ట్ ఎపిసోడ్లోనే ద బెస్ట్ ప్లేయర్ అనిపించుకోవాలంటే చూడండి, ఇక్కడ తెలుసుకునే నీతి ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఏ చోటైతే వరస్ట్ అనిపించుకుంటావో అదే చోట నువ్వు బెస్ట్ అనిపించుకోవాలనే ప్రయత్నం ఎలా ఉండాలంటే, అది ఎంత కష్టమైన నష్టమైన నువ్వు నీ ప్రయత్నాన్ని కాన్సన్ట్రేషన్ చేసి చూడాలి. అప్పుడు నీ తాలూకు భవిష్యత్తు, అంటే నీ ఫోటో ఎక్కడో లేదు, నీ చేతిలోనే ఉంది, నీ కుండలోనే ఉంది. పక్కోడ కుండలో ఉండకపోవచ్చు, నీ భవిష్యత్తు నీ కుండలోనే ఉందని చెప్పడానికి ఈ కుండల గేమ్. అందుకని ఒక్కొక్క ఫోటోలు ఒక్కొక్క కుండలో ఉన్నాయి, కానీ కల్కి ఫోటో మాత్రం కల్కి కుండలోనే ఉంది. అంటే తన ఫోటో తన కుండలోనే ఉంది, అంటే నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక సైన్ అన్నమాట. సో నిన్న ద వరస్ట్ అనిపించుకున్న వ్యక్తి ఈరోజు ద బెస్ట్ అనిపించుకుంది. ఇన్ ద సేమ్ టైం పడాల కళ్యాణ్ చివరి వరకు ఉన్నారు కాబట్టి అతనికి ఏంటంటే స్టార్ ఇచ్చారన్నమాట. చివరి వరకు తను ఉన్నాడు కాబట్టి తనకి బెస్ట్గా గుర్తించి మరి ఓటింగ్ అడగడానికి ఆయనకి ఒక ఛాన్స్, అది ఎలాగంటే ఆ ఛాన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట ఓటింగ్కి. సో అతను కూడాను చివరి వరకు ఉండగలిగాడు ఎవరి వల్ల, మన కల్కితో పాటు. అదేవిధంగా డాలియా టీం గెలిచింది కాబట్టి డాలియాకి అడిగారు, డాలియా మరి ఎవరికి ఓటింగ్ ఛాన్స్ నువ్వు ఇస్తావంటే, నా టీం గెలవడానికి కారణమైన కల్కి కాబట్టి కల్కికి ఇస్తాను, కల్కికి ఓటింగ్ ఛాన్స్ ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసారా, ఎక్కడైతే టీంలో ఆమె వద్దనుకుందో టీం మొత్తాన్ని తను ఎక్కడైతే వరస్ట్ ప్లేయరు, నిన్నటికి వరస్ట్ ప్లేయరు ఈరోజు ద బెస్ట్ ప్లేయర్ అయ్యి తన టీంని గెలిపించింది, తన అందరి చేత శబాష్ అనిపించుకుంది, తను ఒక తన భవిష్యత్తును కూడా తను కాపాడుకోగలిగింది ఈ ఎపిసోడ్ వరకు. ఇది కాబట్టి ఏంటంటే మనం ఏం పని చేసినా సరే
మన భవిష్యత్తు పక్కోడి చేతిలోనే ఉందనుకోవడమా, లేకపోతే పక్కోళ్ళు చెప్పారని మనం మన తాలూకు భవిష్యత్తుని బదలగొట్టేసి సర్వనాశనం చేసుకోవడమా, లేకపోతే ఇందులో ఇది ఉండొచ్చేమో అని. అంటే ఒక్కోసారి మనం ఏంటంటే స్ట్రాటజికల్గా ఆలోచిస్తాం. ఇందులో స్ట్రాటజికల్గా ఇద్దరు వ్యక్తులు ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. ఒకటి నెంబర్ 1 మనీష్ అనే వ్యక్తి. తను ఏదో స్ట్రాటజీ ఉంటుంది, మరి ఆయన స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదే. అదేవిధంగా శ్రేయ కూడా వచ్చేసి తను కూడా ఒక స్ట్రాటజికల్గా వెళ్ళింది, అక్కడ ఆమెకు కూడా వర్కౌట్ కాలేకపోయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చాలా తెలివైన వాళ్ళం, ఒక స్ట్రాటజికల్గా వెళ్తామని అనుకుంటాం, ఒక్కోసారి అది ఉండదండి. ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కేటప్పుడు ఏంటంటే ఒక ప్లాన్ ఉంటుంది, ఇలాగెక్కాలని. తీరా వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ప్లాన్లు వర్కౌట్ అవ్వదు, మడిచి జోబులు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే అది ఎక్కడానికి అంటూ రూటు ఎవరు కూడా కనుక్కోలేదు. ఎవరి తాలూకు టాలెంట్ వాళ్ళది, ఎవరి రూటు వారిది. చివరాఖరికి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేమా లేదా అనిపించుకోవాలి తప్పితేను ఈ రూట్లో వెళ్తేనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతామనడానికి అక్కడ ఏ రూట్ మ్యాప్ లేదండి. అలాగే ఇక్కడ కూడా గెలవడానికి కూడా మన భవిష్యత్తులో కూడా మనం గెలవాలంటే మన రూట్ మ్యాప్ మనమే వేసుకోవాలి. మన భవిష్యత్తు మన కుండలోనే ఉందనే దృఢ నిశ్చయంతో ఉండాలి. ఎంత కష్టమైనా సరే చివరి వరకు మనం ఫైట్ చేయాలి. మనలో ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. ఎంత కష్టమైనా సరే, ఒడిదుడుకులు వచ్చినా సరే, ఎక్కడైతే వరస్ట్ అనిపించుకున్నామో అక్కడే ద బెస్ట్ అనిపించుకుంటామండి. ఇదే ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్యమైన నీతి. ఉంటానండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుద్దాం. అంతవరకు బాయ్. మీ ఎస్ఎస్ పట్నాయక్.